ఈ వీడియోలో క్లాతింగ్ బ్రాండ్ గురించి ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కుర్రోళ్ళు ఉన్నారు కదా, మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అయిపోతున్నారు. సరే, క్లోతింగ్ గురించి స్టార్ట్ చేశాను, క్లోతింగ్ బ్రాండ్ గురించి. ఇప్పుడైతే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈ వీడియోతో ఫుల్ వీడియో కంప్లీట్ చేసేస్తాను. లింక్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైకి. ఇదే మన లాస్ట్ వీడియో అవుతాను. నెక్స్ట్ మన ఎంటర్టైన్మెంట్ పర్పస్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా మన బేస్ అయితే అదే కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నీచ్. మనం మెయిన్ ఏది కేటగిరీ తీసుకోవాలి, లైక్ స్ట్రీట్ వేరా, లేకపోతే ఉమెన్సా, లేకపోతే కిడ్సా, లేకపోతే ఫార్మల్సా, లేకపోతే ఇట్స్ అప్ టు యూ. సో మనం ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. సరే, ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టేంత అయితే వెళ్ళండి, గుడ్. ఒకవేళ మనకు అది కుదరలేదు అంటే మాత్రం డెఫినెట్లీ గో ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరర్. మనకు తిరుపూర్ అని, ఢిల్లీ అని, ముంబై అని, బెంగళూరు అని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మీరు కనుక్కోవచ్చు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ని వెతికి మనకు కావాల్సిన గార్మెంట్ని తీసుకొచ్చి లైక్ అక్కడే ప్రింట్ చేసుకోవచ్చు. లైక్ ఒక ప్రింట్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అయితే నా స్ట్రీట్ వేర్ బ్రాండ్ తీసుకుందాం. నేను నా టీషర్ట్ని అక్కడే వాళ్ళ దగ్గరే కొని, వాళ్ళ దగ్గర డిటిఎఫ్ అయితే డిటిఎఫ్, డిటిజీ, ఎంబ్రాయిడరీ అయితే ఎంబ్రాయిడరీ, ఏదైనా నేను ప్రింట్ చేసుకొని నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు మీ. కాకపోతే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఎంఓక్యూ అనమాట. ఎంఓక్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో అదొక్కటే మనం బేర్ చేయాల్సింది. దీంట్లో అయితే మనమే అది పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్గా అది కొన్న తర్వాత మనకు ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి. దాని తర్వాత మన ప్రోడక్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత దాన్ని ఒక మంచి మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకొని వచ్చి మన ఇన్వెంటరీ అంతా రెడీ చేసుకున్న తర్వాత, మీకు ఇంతవరకు అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఒక మంచి ఇన్వెంటరీ రెడీ చేసిన తర్వాత మన బ్రాండ్ అనమాట, మన ఓన్ బ్రాండ్ అయితే దానికి మనం ట్రేడ్ మార్క్ తీసుకోవాలి, లోగో డిజైన్ చేయాలి. ఇవన్నీ చాలా బేసిక్, అది అందరికి తెలుసు. సో లోగో డిజైన్ చేసుకోవడానికి మీరు క్యాన్వా యూజ్ చేయొచ్చు. ట్రేడ్ మార్క్ అంటారా, ఇది గవర్నమెంట్ చేసే పని. మాకు సిఏ ఈజీగా 7 or 8K వరకు ఛార్జ్ చేస్తారనమాట. సో అక్కడ ట్రేడ్ మార్క్ అదన్నీ తీసేసుకున్న తర్వాత జిఎస్టీకి అప్లై చేయాలి. జిఎస్టీ అంటే ఇప్పుడు జిఎస్టీ మనం ఇన్వెంటరీ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో దాని ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, దాని మీద మనకి జిఎస్టీ తీసిస్తారనమాట. ఒకవేళ రెంటెడ్ ప్రాపర్టీ అయితే రెంటెడ్ ప్రాపర్టీ అని చెప్పి ఒక సిగ్నేచర్ మీ ఓనర్తో చేపిస్తే, మీటర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళు సిగ్నేచర్ చేసి పెడితే మనకు జిఎస్టీ వచ్చేస్తుంది. సో ఇంతటితో జిఎస్టీ లైక్ ట్రేడ్ మార్క్, ఇవన్నీ లోగో, ఇవన్నీ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. ఇక్కడ మనం కంప్లీట్ చేసింది ఏంటి, నీచేంటి, గార్మెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ లోగో డిజైన్, ఇవన్నీ లైక్ ఆన్లైన్ థింగ్స్ అన్నీ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం సేల్స్ ఆన్లైనా ఆఫ్లైనా. ఒకవేళ ఆఫ్లైన్ అయితే మనం మ్యాక్సిమం ఆలోచించాల్సింది ఏంటి, ఆఫ్లైన్ అయితే మనం షాప్కి వెళ్ళి మన గవర్నమెంటో లేకపోతే మన దగ్గర ఉన్న ఆర్టికల్ చూపించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇంత క్వాంటిటీలో అమ్ముతామని చెప్పి వీ హ్యావ్ టు ఆఫర్ ఇన్ ఏ మార్జిన్. మనం తీసుకోవాల్సిన మార్జిన్ తీసుకొని మనము ఒక ఆఫర్ ఇవ్వాలన్నమాట. సో ఇది ఆఫ్లైన్లో అయితే యాక్చువల్గా మన స్ట్రీట్ వేర్ అయితే మనం చాలా వరకు తిరిగామన్నమాట. నో పాజిటివ్ రెస్పాన్స్. ఎందుకంటే లైక్ ఇది అంత సేల్స్ అయ్యే ఏరియా కాదు. ఇక్కడ మ్యాక్సిమం వాళ్ళు అడిగేది ఏంటంటే, తమ్ముడు క్వాలిటీ ఎవరు చూస్తారు, తమ్ముడు ప్రైస్ తక్కువ ఉంటే చాలు అంటే, నేను అందుకు తిరుపతి వెళ్ళాను. ప్రైస్ తక్కువ ఉంటే చాలు అన్నారు కాబట్టి నేను చీప్ ప్రొవైడ్ చేస్తున్నాను వాళ్ళకి. వాళ్ళు అడిగారు కాబట్టి చీప్ ప్రొవైడ్ చేస్తున్నా. లేదంటే మన దగ్గర మన బ్రాండ్ ఎలా మెయింటైన్ చేస్తామో ఇలా ఉంటుంది సేల్స్. యాక్చువల్గా నేనైతే మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని చెప్పట్లేదు. యాక్చువల్గా ఇది రియాలిటీ. అంతా చేసిన తర్వాత భయ ఆఫ్లైన్లో ఇలా భయ అదైతే ఇట్స్ నాట్ యువర్ ఫెయిల్యూర్. గో ఫర్ ఇట్. ఒకటి కాకపోతే ఒకటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదో ఒక 10 షాపుల్లో ఒక షాపు మీకు తగిలినా కూడా సక్సెస్. ఓకేనా? ఒక 100 షాపులు తిరిగినాయి, 10 షాపులు, నెలకు 10 షాపులు. చెప్పడం అయితే ఈజీయే, ఎందుకంటే బయట నేను కూడా వెళ్ళాను అనమాట. బ్యాగ్ వేసుకొని ఊరు తిరిగి ఇవన్నీ నేను చేశాను. నాకు కూడా కొంతమంది షాప్ వాళ్ళు ఉన్నారు. బట్ నేను నా బ్రాండ్ అమ్మట్లేదు, నేను జస్ట్ ఇంపోర్ట్ చేసినవి మాత్రమే అమ్ముతున్నాను. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, ఆఫ్లైన్లో మీకు అంత రెస్పాన్స్ రాకపోవచ్చు, ఆన్లైన్లో మాత్రం డెఫినెట్గా యూ విల్ గెట్ ద రెస్పాన్స్. ఒకవేళ లైక్ ఓన్లీ ఫ్యాషన్ పర్పసే ఉంటాయి యాప్స్ లైక్ మింత్రా, జియో, లేకపోతే ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవి నార్మల్గా ఈకామర్స్ వెబ్సైట్లు అనమాట. వీటిలో కూడా మీరు సెల్ చేయొచ్చు. అంటే పర్ పీస్ మీరు ఫోటోషూట్ తీసుకోవాలి. ఫోటోషూట్
ఫోటోషూట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఫోటోలోనే ఫీల్ వచ్చేలాగా ఫోటో తీశారంటే ఇట్స్ బెటర్ అనమాట. సో మీరు అదొకటి దృష్టిలో పెట్టుకొని చేయాలి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, ఫోటోషూట్ తీసుకొని మీరు ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ వైజ్గా అప్లోడ్ చేసుకుంటూ, లైక్ మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ అప్లోడ్ చేసుకుంటూ రావాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు అప్పుడు ఆర్డర్ వస్తే మనం ప్యాక్ చేస్తాం, పంపించేస్తాం. ప్యాకింగ్కి చాలా కాస్ట్ అవుతుంది. మీరు అంత ఉత్తుత అనుకోవద్దు. ప్యాకింగ్ కవర్స్ మీరు బయట రిటైల్ కొన్నారనుకోండి, 10 రూపాయల ప్యాకెట్, 10 రూపాయలు ఓన్లీ ఒక టీషర్ట్ని మడత పెట్టి లోపల పెట్టి కవర్ చేయడానికి 10 రూపాయల ప్యాకెట్. చీప్ వస్తాయి లైక్ నార్మల్ కవర్స్, అవైతే 2 రూపీస్ 3 రూపీస్లో దొరికేస్తాయి. మీకు మంచి ప్రీమియం ప్యాకేజ్ కావాలంటే 10 రూపాయలు అయితే ఈజీగా అవుద్ది. రిటైల్లో, హోల్సేల్లో అయితే మాత్రం మీకు ₹1 రూపాయి 50 పైసలు ఇలా పడుతుంది. ఇంకోటి ప్రీమియం ప్యాకేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి 25-30 రూపీస్. అవి రిటైల్, హోల్సేల్ అలాంటివి ఏమి ఉండవు. వాటికి ఇట్స్ ఎన్ ఆర్డర్ అనమాట, ఆర్డర్ మీద. సో మంచి గుడ్ ప్యాకేజింగ్ చేసి దాని మీద మళ్ళీ మీరు ఎక్కడికైతే పంపిస్తున్నారో దాని మీద లాజిస్టిక్ ప్యాకేజ్ ఖర్చులు ఉంటాయి, తప్పదు. దాని మీద మళ్ళీ లాజిస్టిక్ ప్యాకేజ్ పెట్టి దాని మీద పర్ఫెక్ట్ అడ్రస్ అని ఇచ్చేసి మీరు ఆన్లైన్లో సెల్ చేసుకోవచ్చు. ఈదర్ ఈకామర్స్లో సెల్ చేయొచ్చు, లేకపోతే షాపిఫైలో సెల్ చేయొచ్చు, లేకపోతే మీ ఓన్ వెబ్సైట్, లేకపోతే బెస్ట్ ఆల్టర్నేట్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మార్కెట్ ప్లేసెస్. ఇక్కడ కూడా రెస్పాన్స్ బాగుంటుంది. బట్ మీరు అన్నిటికన్నా డిఫరెంట్ అండ్ యూనిక్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో క్లాతింగ్ బ్రాండ్లో నాకు తెలిసినంత వరకు మీకు నేను ఇప్పటికే 60% ఆఫ్ టాపిక్ అయితే కవర్ చేసేసాను. సో డెలివర్ చేసేయడం గురించి. ఇప్పుడు ఒకవేళ మీరు స్ట్రీట్ వేర్ బ్రాండ్ అయితే మీరు ప్రింటింగ్స్ ఒకటి వాళ్ళ దగ్గర చేయించవచ్చు. ఇట్స్ అ వెరీ సేఫ్ థింగ్. కాకపోతే ఒక 30 రూపాయల ప్రింట్కి 70 రూపాయలు కాస్ట్ అవుతుంది వాళ్ళ దగ్గర. ప్లీజ్ గో ఫర్ ఇట్. ఒకవేళ 70 రూపాయలు అయినా కూడా, ఎందుకంటే మీరు ప్రింటర్ పెట్టుకొని మెయింటైన్ చేయాలంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ హెడ్ఏక్. మీరు హాలిడేస్ కూడా తీసుకోలేరు ప్రింటర్స్ పెట్టుకొని చేసుకోవాలంటే. ప్రింటర్ మెయింటెనెన్స్ డైలీ ఉండాలన్నమాట, అదైతే మన వల్ల కాదు. సో నేనైతే ప్రింటర్స్ని సజెస్ట్ చేయను. ఒకవేళ తీసుకోవాలంటే ఇట్స్ అప్ టు యూ. లేదు బ్రో, నేను అమ్మాల్సిందే DDF స్టిక్కర్లు అంటే మీరు 10 మందిని కాంటాక్ట్ అయ్యి, లైక్ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి, ఇంతమందికి మీరు నాకు కావాలి తమ్ముడు నేను తీసుకుంటాను డైలీ అన్నట్టు మీరు ఒప్పించుకోగలిగితే మీరు ఈజీగా ఒక 4 lakhs పెట్టి DDF మిషన్ తీసుకొచ్చి, లేకపోతే ఒక డెడికేటెడ్ సింగిల్ హెడ్ DDF ప్రింటర్ తీసుకొచ్చి ఈజీగా 2.5 lakhలో సెటప్ 2.5 lakh to 3 lakhs అవుతుంది విత్ GST అయితే. ఈ సెటప్ అంతా చేసేసి మీరు లైక్ మీ గ్రూప్కి మీరు పంపించేయగలుగుతారు. ఈధర్ ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తామని చెప్పడం, ఇలాంటివి చేయొచ్చు. నార్మల్ నేను చెప్పింది అయితే DTF. ఇంకా సబ్లిమేషన్ అయితే లైక్ ఇప్పుడు మన పుష్ప మూవీ అయింది, పుష్ప మూవీ జరిగింది. దాంట్లో సబ్లిమేషన్ ఎలా అంటే లైక్ టీషర్ట్ మనకి ఈజీగా 100 రూపీస్, 50 రూపాయలు అట్లాంటిగా ఉండవు బయట. టీషర్ట్ ఈజీగా 100 రూపీస్ ఉంటుంది. మీకు ప్రింట్ 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది. అది తీసుకొచ్చి దీని మీద హీట్ ప్రెస్ చేసినందుకు దీనికి కరెంట్ కాస్ట్ సరే మొత్తం కలిపి ఒక 5-10 రూపాయలు వేసుకున్నా, 100, 106 అండ్ హీట్ ప్రెస్ దానికి ఒక 10 రూపాయలు కరెంట్ వేసుకుని 116 రూపాయలు మీకు వచ్చేసింది టీషర్ట్. సో సబ్లిమేషన్ ఈజ్ ద వెరీ ఈజీ థింగ్. కాకపోతే సబ్లిమేషన్ ప్రింటింగ్ కాటన్ మీద కానీ డార్క్ ఫ్యాబ్రిక్స్ మీద సరిగ్గా చెయ్యలేము. సో ఇది మైనస్ అనమాట. దాంట్లో DTF అన్నది చాలా మంచిది. ఎక్కడ బాటిల్స్ అంటే బాటిల్స్, లెదర్ అంటే లెదర్, జీన్స్ అంటే జీన్స్ మీద కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. DTG కూడా చాలా, కాకపోతే కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్. లైక్ విత్ GST అయితే 9 lakhs వస్తుంది DTG మిషన్. మంచిది. సో అది కూడా మీకు చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మెయింటైన్ చేద్దామంటే మాత్రమే గో ఫర్ ఇట్, లేకపోతే వెళ్ళొద్దు. చీకటి పడుతుంది, కాకపోతే ఈరోజు వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నా నేను. సరే డార్లింగ్స్, ఇంకా నేనైతే 85 to 90% ఆల్రెడీ క్లోజ్ చేసేసాను. మీరు ఇదంతా చేయొచ్చు, మనీతో కూడుకున్న పని ఇది చేసేయచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమీ లేదు. నేను ఇప్పుడు మీకు చెప్పిన మార్జిన్స్ ఉన్నాయి కదా, లైక్ ఇప్పుడు సరే మీకు సింపుల్గా ఒక అవుట్పుట్ ఇస్తా. టీషర్ట్స్ మీకు ఈజీగా 150 to 200 దొరికిపోతాయి. అంటే మీకు జస్ట్ ఒక అజంప్షన్ రావాలని చెప్తున్నా, 150 to 200 ఉంటాయి. ఇంకోటి ప్రింటింగ్స్, సబ్లిమేషన్ అయితే మాత్రం మీకు 10 రూపాయల్లో ఒక మంచి ప్రింట్ దొరికిపోద్ది.
DTF అయితే మాత్రం A3 ఈజీగా 90 రూపీస్ ఉంటుంది. DTG అంటే అది ఈజీగా 200 ఆర్ 150 to 200 ఉంటుంది ప్రింట్. సో ఇట్స్ అప్ టు దెమ్ అనమాట, వాళ్ళు ఎలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారని కూడా మీరు చూసుకోవాలి. సో ఇది ప్రింట్స్ గురించి అదనమాట. మీకు మ్యానుఫ్యాక్చరర్ కావాలంటే మీరు తిరుపూర్లో వెళ్ళి జస్ట్ అక్కడ కాదర్పేట అని చెప్పి ఒక లైన్ ఉంటుంది, అక్కడ బ్యాగ్ వేసుకొని అమాయకుల్లాగా నడుచుకుంటా వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్ ఒకటి వచ్చి బై యు వాంట్ అంటాడు. యు వాంట్ అని చెప్పేయండి, మీరు ఇంకా వాడి బండి ఎక్కేసి వెళ్తే మీకు వాడు మ్యానుఫ్యాక్చర్ చూపిస్తాడు. మీకు మ్యాక్సిమం చీప్లో దొరికేస్తాయి. అక్కడ దొరికేసిన తర్వాత ఇంకా మీరు ఏం చేయాలి ప్రాసెస్ అన్నది నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే సేల్స్. ఒక నెల జరగలేదని చెప్పి డోంట్ ఫీల్ యాజ్ ఎ ఫెయిల్యూర్. 2 నెలలు జరగలేదు అని డోంట్ ఫీల్ యాజ్ ఎ ఫెయిల్యూర్. జరగకుండా ఉంటుంది, బట్ ఏదో ఒక రోజు మీ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్క్ అవుతుంది అండ్ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పటికి నేను ఇప్పుడు నా స్టార్టింగ్ అంత పేరేం లేదు కాబట్టి, ఇది స్టార్టింగ్ కాబట్టి రిజెక్షన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే నేను ఎవరు లేకున్నప్పుడు కూడా నా బండి వేసుకొని సైలెంట్గా నేను బ్యాగ్లో శాంపిల్స్ పెట్టేసుకొని ఊరూరా తిరిగి చూపిస్తే వద్దు భయ్యా మాకు క్వాలిటీతో కాదు ప్రైస్తోనే మ్యాటర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా హెవీ ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను ఆన్లైన్లో అమ్ముదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మన డార్లింగ్స్ చాలామంది ఉన్నారు, 17K దాకా ఉన్నారు. సో ఐ థింక్ దే విల్ సపోర్ట్ మీ అని నేను అనుకుంటున్నా. ఇట్స్ అప్ టు దెమ్. సరే చూద్దాం ఎలా ఉంటుంది రెస్పాన్స్ ఏంటనేది. కానీ లిమిటెడ్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తాను అండ్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేసుకోవడం అండ్ ఇన్స్టాగ్రామ్ మార్కెట్ ప్లేస్ని చాలా యూస్ఫుల్గా యూజ్ చేసుకోవడం అంతే. ఇంకా కాంపిటీషన్ దగ్గరికి వస్తే, కాంపిటీషన్ అయితే ప్రతి ఒక్కరు క్లాతింగ్ మీదే పడ్డారు. 2019 and 20 వరకు ఆర్మీ అని చెప్పి దాని మీద పడ్డారు. దాని తర్వాత సాఫ్ట్వేర్ మీద పడ్డారు. AI వచ్చిన తర్వాత అందరు తప్పుకున్నారు. ఇంకా ఈజీగా క్లాతింగ్ అంటే క్లాతింగ్ మీద పడిపోతున్నారు అందరూ. ఎవరు వేరే అది ఏంది అందరు మంద పడుతున్నారు ఒకే దాని మీద, అదేందో నాకు అర్థం కావట్లేదు. సరే ఒకవేళ చేయాలనుకుంటే ఐ విల్ సపోర్ట్ యూ. మీకు కనుక ప్లెయిన్ టీషర్ట్స్ ఇలాంటి గార్మెంట్స్ కావాలి అంటే నేను కన్ఫామ్గా దగ్గరుండి నేనే పంపిస్తాను అనమాట. మీకు శాంపిల్స్ కావాలంటే శాంపిల్స్ పంపిస్తా, లేదు బల్క్లో కావాలంటే బల్క్లో పంపిస్తా, ఎనీ కలర్ మీకు క్యాటలాగ్స్ కూడా పంపిస్తా. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నా, మీరు దానికి కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీకు కావాలి వితౌట్ బ్రాండింగ్ కానీ విత్ బ్రాండింగ్ కానీ ఒక బల్క్లో కావాలన్నా కానీ షాప్స్ కానీ వేటికైనా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నేను అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మీ దాకా పంపించగలుగుతా. ఓకే, నేనైతే నా క్యాటలాగ్ షేర్ చేసుకునేది ఓన్లీ వాట్సాప్లోనే. సో నా క్యాటలాగ్ అంతా నేను వాట్సాప్లో పెడుతున్నాను, దాంట్లోకి వెళ్ళిపోండి. మా కుర్రలు అయితే చాలా మిస్ అయిపోయారు ఎంటర్టైన్మెంట్. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను నేను. ఇంకా ఈ క్లాతింగ్ అన్నది నా బిజినెస్. నా వ్లాగ్స్లో క్లాతింగ్ గురించి నేను ఇంక్లూడ్ చేసి మాట్లాడతాను. కానీ ఇప్పుడు మీకు కావాల్సిన 90% డీటెయిల్స్ నేను ఇచ్చేసాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదన్నా ఇది మాకు డౌట్ ఉంది అన్నా కూడా మీరు క్లారిటీగా నాకు కామెంట్ చెయ్యండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు టీషర్ట్ శాంపిల్స్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. లేదు మీకు DTF స్టిక్కర్స్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంది, ఎలా అయింది, నేను అన్ని ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇస్తాను అనమాట. సో బీ ఫ్రీ టు కాంటాక్ట్ అనమాట. నేను ఇప్పటికే 90 కాదు 100% క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే కింద ఇచ్చిన నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసినా కానీ నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టుకోవడమే. ఎందుకంటే క్లాతింగ్ని నేను చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. యాక్చువల్గా మా కుర్రోళ్ళు అయితే యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి. సో నేను ఎంటర్టైన్మెంట్ పర్పస్ గురించి ఇంట్రెస్ట్ నాది కూడా. యాక్చువల్గా క్లాతింగ్ గురించి ఇంతటితో ఎండ్ అయితే కాదు, మధ్యలో నా వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ టాటా. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి.